సాంబశివరెడ్డి గారు. బాగున్నారా? ఎలా వైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? మీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు. జాగా ఉందా? జాగా లేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 25 మందికి ల్యాండ్ కావాలి. ఎస్సీలకి ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసుకుందాం. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంతా అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్కి హౌస్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే అనుకోండి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ లో అసలు ఇష్యూ లేదు సార్. దీంట్లో ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 99%. అన్ని రికార్డుల బ్యాండ్ అవుతుందా? ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పర్లేమ్మా.